आदाब दोस्तों, आप देख रहे हैं A6 न्यूज। जुबली हिल्स कॉन्स्टिट्यूंसी एरागड्डा डिवीजन मीटर फैक्ट्री रोड पर 2 करोड़ 94 लाख से सीसी रोड और सवरेज लाइन का फाउंडेशन स्टोन रखा गया है। इस प्रोग्राम में बीजेपी एमपी किशन रेड्डी, मिनिस्टर पुन्नम प्रभाकर, जीएचएमसी मेयर विजय लक्ष्मी, एमएलसी रहमत बेग, राज्यसभा एमपी अनिल कुमार यादव, जुबली हिल्स कॉन्टेस्टेड एमएलए मोहम्मद अजहरुद्दीन, एआईएमआईएम जुबली हिल्स इंचार्ज अनवर सादत, एरागड्डे के नुमाइंदा कॉरपोरेटर मोहम्मद अजहर के साथ गवर्नमेंट डिपार्टमेंट के सभी अहदेदार भी मौजूद रहे। आइए देखते हैं हमारे नुमाइंदा रिपोर्टर तबरेज खान की ये खास रिपोर्ट। ऐसे ही मजीद तफसीलात देखने के लिए A6 न्यूज को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। में तकरीबन 30 करोड़ की लागत से महीने के करे हमारे पास लेटर्स है और जो इंस्ट्रूमेंट्स के जो नोट कापी है, नोट कापी भी है, पूरे डिटेल्स है। मंडी से हमेशा नजदीक के साथ बात करती है। मुझे पूरा मोहतरम की नुमाइंदगी के ऊपर ये काम हुए हैं। आज भी पूरे मिनिस्टर साथ इनाग्रेशन, मगर मैं ये कहना चाहता हूँ मंडी से ऐसे शायद है हमेशा आवाम का काम करते हैं। और यहाँ पर एरागड्डा डिवीजन में इन लोग 3 करोड़ रुपए का काम रहा है और इसमें जनाब अनवर सादा साहब, कॉर्पोरेटर जनाब राशिद फराज साहब और नुमाइंदा कॉर्पोरेटर एरागड्डा डिवीजन के जनाब अजहर साहब, पूरे हम लोग जाकर मिलके एएमसी कमिश्नर ये बात हमने जाकर पूरे समय వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఎర్రగడ్డ డివిజన్ లో 11 పనులకు గాను 294 లక్షలతోటి కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ మేయర్ విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ బేగ్ గారు, మిగతా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించిన పెద్దలు, ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసి ఈరోజు చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి రోడ్లను 11 రోడ్లను 2,94 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం। ఈరోజు హైదరాబాద్ నగరము ఎంత చేసినా తక్కువే, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి। గోల్కొండకు సంబంధించినటువంటి లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఇటీవలనే తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది। దానికి మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్టు తప్పకుండా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా మా భంగం చేస్తూ మనమందరం కూడా ఈ హైదరాబాదు దీని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని జిహెచ్ఎంసి 2 వాటర్ వర్క్స్, ఈ 2 కూడా నిధుల కొరతతో ఉన్నది। ఇంత రెవెన్యూ వస్తున్నది కాబట్టి పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారు ఈ 2 విభాగాలకు ఇతోధికంగా జిహెచ్ఎంసీకి వాటర్ వర్క్స్కు నిధుల కొరత లేకుండా చూడాల్సిందిగా నేను మంత్రి గారు కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। నా పేరు హనుమంతు నాయుడు, కల్పతరు రెసిడెన్సీ ఎర్రగడ్డ। ఈ ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళేటువంటి ఈ రహదారి నిత్యము రాకపోకలతో రద్దీతో చాలా ట్రాఫిక్ ఆగిపోతుంది। గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి ఈ రోడ్డు ఇప్పుడు ఈరోజు శంకుస్థాపనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఇతర నాయకులు, అదేవిధంగా బ్రిగేడు, వాసవి, అలాగనే కల్పతరు సంబంధించినటువంటి ఫ్యాన్సీ మన అజహరుద్దీన్, అలాగనే ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మరియు గద్వాల విజయలక్ష్మి గారు, మరి అధికారులు, మున్సిపల్ అధికారులు, జోనల్ కమిషనరు, జిహెచ్ఎంసీ కమిషనరు, మరి ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం ఇక్కడ శిలా పథకాన్ని ఆవిష్కరించారు। మరి ఈ యొక్క రోడ్డు కూడా త్వరలోనే మొదలుపెట్టి అత్యంత త్వరగా పూర్తి చేసి అందరికీ, స్థానికులకు అందరికీ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నా। మరి ఎంతో కాలం పరిష్కారం కానటువంటి ఈ యొక్క సీసీ రోడ్డుని ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు